Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చెల్లెలు వాళ్ళ ఇంటికెళ్ళానని నిన్న వీడియో పెట్టాను గదా! ఇది నెక్స్ట్ 2 డేస్ వీడియో. సండే, మండేదైతే పెట్టేశాను చెల్లెలు వాళ్ళ ఇంట్లో. మేము సండే ఎళ్ళాము. మండే రోజైతే అమ్మ వాళ్ళు ఎళ్ళిపోయారు. నేను గ్లాసెస్ అయితే తీసుకొచ్చాను ఆఫ్టర్‌నూన్ ఎళ్ళి. ఇది నెక్స్ట్ డే ట్యూస్‌డే రోజైతే మార్నింగ్ మా మిన్నమ్మ అయితే ఎళ్తుంది. నేను అప్పుడే లేసి 7:30కి లేసి ఫ్రెష్ అప్ అయ్యి అయితే వాళ్ళు 8కి ఎళ్తున్నారు. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి. తర్వాతొచ్చేసి ఇక్కడ వాళ్ళెళ్ళేటప్పుడైతే అప్పటి వరకే ఫ్రెష్ అప్ అయ్యి టీ అయితే తాగుతున్నాను. వాళ్ళు 8 అయింది. ఎళ్ళిపోయారు మా మరిది, మిన్నమ్మ అయితే ఎళ్ళిపోయారు. తర్వాతొచ్చేసి వాళ్ళకైతే సేమియా ఉప్మా చేసింది చెల్లెలు. తొందరగా తొందర కావాలి గదా! 8 వరకు 7:30 వరకే రెడీ అవ్వాలి. తర్వాతొచ్చేసి ఇక్కడొచ్చేసి మాకైతే కొంచెం చికెను, నాకు చెల్లెలికి కొంచెం చికెను, చపాతీ అయితే చేసింది. తర్వాత మేము తినేసి మళ్ళొకసారి అయితే టీ తాగాము. టిఫిన్ తర్వాత కంపల్సరీ టీ అయినా, టిఫిన్ అయినా తాగుతాను నేనైతే కంపల్సరీ. ఇక్కడ కొంచెం ఇంగ టిఫిన్‌లు అయిపోయిన తర్వాత కాసేపు నేను, చెల్లెలు ముచ్చట్లాడి, తర్వాత ఇగ కబుర్లు ఏవేవో చెప్పుకుంటూ, నవ్వుకుంటూ అలా అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ మిన్నమ్మకు 12:30కే లంచ్ బాక్స్ కావాలి గదా! అందుకనేసి ఇక బిర్యానీ ఆ రోజు చికెన్ బిర్యానీ చేస్తా అక్క అని చెప్పింది. నాకంతగా ఇష్టం ఉండదు. సరేలే చెయి, చాలా రోజులైందంట వాళ్ళు చికెన్ తినలేదంట ఇప్పటి వరకైతే. మేము తింటున్నామని చెప్తే సర్లే అక్క చేస్తాను అనేసి కొంచెం చికెన్ చపాతీకి చేసింది ఫ్రై. తర్వాతొచ్చేసి ఇక్కడ ప్రాసెస్ అయితే మొదలుపెట్టింది. అందులో ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ పేస్టు అన్నీ ఏసి మ్యాగ్నేట్ చేసి పెట్టింది చికెన్ బిర్యానీ కోసం. ఒక్కరొక్కరు ఒక వెరైటీగా చేస్తారు. నాదొక వెరైటీ ఉంటుంది, మా పాపదొక వెరైటీ ఉంటుంది, చెల్లెలిదొక వెరైటీ ఉంటుంది. ఇట్లా ఒకరొక్కరిది కొంచెమన్నా తేడా ఉంటుంది వంటలల్ల. ఒకరొక్కరిది ఒక తేడా ఉంటుంది. అందరూ ఒకేలాగా అయితే చేయరు. తర్వాతొచ్చేసి ఇక్కడ వాటర్ తీసుకుంది. కొంచెం ఓల్డ్ గరం మసాలా, అన్ని ఆకు, సాయిజీరా, ఇలాచి, 2 లవంగాలు, తర్వాతొచ్చేసి మరాఠీ మొగ్గ, అనాసి పువ్వు అలా అయితే కొన్ని కొన్ని అయితే వాటర్‌లో గూడా ఏస్తుంది ఫ్లేవర్ కోసము. ఎక్కువ మసాలాలు మేము గూడా వాడము. ఎక్కువ అయితే వాడమండి. కొంచెం కొంచెము ఫ్లేవర్ కోసము అంతే. మేము బిర్యానీలు చేసుకున్నప్పుడు గూడా మసాలాలు ఎక్కువ వాడము. ఎప్పుడూ వాడం మసాలాలు. చికెన్, మటన్‌లో గూడా. ఇక్కడ సాల్ట్ అయితే వాటర్‌లో గూడా సాల్ట్ ఏసుకుంటుంది సరిపడా. చికెన్‌లో కొంచెం ఏసింది, వాటర్‌లో కొంచెం ఏసింది సాల్టు. తర్వాతొచ్చేసి బిర్యానీ చెల్లెలు గూడా వంటలు చాలా చేస్తుంటది. బ్రౌన్ ఆనియన్స్ గూడా ఇప్పుడు ఆ గిన్నె పెట్టి, అది బిర్యానీ గిన్నెని డైరెక్ట్‌గా అలా పెట్టేసి బ్రౌన్ ఆనియన్స్ అయితే ఏంపుకొని పక్కకు కొన్ని తీసేసింది. కొన్ని ఉన్నా పర్వాలేదనేసి అందులోనే పచ్చిమిర్చి ఏసింది. తర్వాత పచ్చిమిర్చి ఏసి అవన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టాం గదా చికెను, ఆ చికెన్ అయితే ఏసి ఇందులోనే కుక్ చేస్తుంది. హాఫ్ వరకైతే, హాఫ్ బాయిల్ అయితే సగం వరకైతే చేసి కొంచెం పసుపు ఏసింది. నేనైతే దాంట్లో చికెన్‌లోనే ఏస్తాను పసుపు. చెల్లెలేమో ఇక్కడ కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ తీసుకొని ఇందులో పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్ కొన్నున్నాయి. తర్వాత అందులో వచ్చేసి పసుపు, కొంచెం గరం మసాలా ఏసింది. ఇందులో గూడా కొన్ని కొన్ని అయితే కలిపి పెట్టింది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తర్వాత ధనియా పౌడర్, ఉప్పు, కారం అయితే ఆ విధంగా కలిపి పెట్టింది. అక్కడ వాటర్‌లో గూడా అన్నీ ఏసింది. కొంచెం కొత్తిమీరు, పుదీనా అవన్నీ ఏసింది. మళ్ళీ ఇక్కడ గూడా ఈ గిన్నెలో గూడా ఇది బిర్యానీ డైరెక్ట్ ఏసేస్తుంది. తర్వాతొచ్చేసి చికెను, లెగ్ పీసులు గూడా ఉన్నాయి. వాళ్ళకి లెగ్ పీసులు ఇష్టమంట. లెగ్ పీసులు నేనైతే నాకు బిర్యానీ ఇష్టముండదు అంతగా. చికెన్ బిర్యానీ అయినా, మటన్ బిర్యానీ అయినా అంతగా నచ్చదు. నాకు ఓన్లీ చికెన్ ఫ్రై, తర్వాత వచ్చేసి బగారా, ఓన్లీ బగారా, ప్లెయిన్ బగారా రైస్ ఉంటది గదా! ఆ విధంగా అయితే ఇష్టము. ఇట్లా చికెన్ బిర్యానీలు అట్లయితే ఆ విధంగా ఇష్టముండదు. ఇదిగోండి లెగ్ పీసులు గూడా ఉన్నవి. మిన్నమ్మకు ఇష్టమంట. అందుకనేసి లెగ్ పీసులు గూడా తీసుకొచ్చాడు మా మరిది. ఆమెకొక్కదానికే గాదులెండి, అందరికీ తలా ఒకటన్నట్టుగా లెగ్ పీసులు యేసుకొచ్చాడు. కాకపోతే నేనైతే తినను. తర్వాతొచ్చేసి మ్యాగ్నెట్ చేసిన చికెన్ అందులో యేసింది. తర్వాత పెరుగు యేసింది. పెరుగేస్తే కొంచెం లిక్విడ్‌గా అయిపోతుంది. పెరుగు అయితే ఒక పావు లీటర్ పైనే యేసింది. మరీ ఎక్కువ ఎయలేదు. ఎక్కువేస్తే ముక్క చప్పబడిపోతుంది.
తర్వాతొచ్చేసి రైస్ తర్వాత రైస్ తీసుకుంది. ఇదిగోండి కలర్‌ఫుల్‌గా వచ్చేసింది మన చికెన్ బిర్యానీ కోసం చికెను. ఇది సగం వరకైతే బాయిల్ చేస్తుంది. తర్వాతొచ్చేసి లాస్ట్‌కైతే చాలా బావుంటది. చేస్తది చెల్లెలు గూడా వంటలు అన్నీ. తర్వాతొచ్చేసి ఇదిగోండి కొంచెం ఉడికిపోయింది. కొంచెం దగ్గర పడిపోయింది చికెను అనేది. అప్పుడు రైస్ గూడా ఒక పొయ్యి మీద రైస్ పెట్టుకుంది. రైస్ అలా తీసి ఇందులో ఏసేస్తుంది. సగం ఉడికిన చికెన్‌లో అయితే ఆ రైస్ గూడా సగం ఉడికిపోయేవి అంతే. నేనేమో 70% ఉడికేదాకా పెడతాను. తర్వాతొచ్చేసి ఒక్కొక్కసారి లేయర్‌గా ఏస్తాను నేను. చెల్లెలేమో డైరెక్ట్‌గా ఏసింది. మా పాపనేమో ఒక్కొక్కసారి మ్యాగ్నేట్ చేసి అది కింద పెట్టి రైస్ అయిన తర్వాత అలాగే ఏస్తుంది. అప్పుడు కబాబ్‌లాగా అయిపోతుంది కింద. అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ముక్క చాలా గట్టిగా వస్తుంది. చాలా బావుంటుంది. ఆ విధంగా మా పాప చేసిన విధంగా గూడా మా పాప చేసిన బిర్యానీ గూడా పెట్టాను చాలా సార్లే మన వీడియోలో. తర్వాతొచ్చేసి పైన ఆనియన్ ఉన్నాయి గదా! బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అయితే పైన ఏసేసి కొంచెం నెయ్యి గూడా ఏసేసింది. తర్వాతొచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ నిమ్మకాయ పిండింది పైన మళ్ళీ. దాంట్లో చికెన్‌లో పిండింది. ఇక్కడ గూడా పైన పిండుకోవాలి. కొంచెం పాలల్లో కలిపి కొంచెం కలర్ అయితే ఏసింది. ఎక్కువ కలర్ గాదు కొంచెమే. కాకపోతే 2 రకాలేసింది. యెల్లో ఏసింది, ఆరెంజ్ ఏసింది. మేమైతే ఏదో ఒక్కటే ఏస్తాము. ఇక్కడ నెయ్యి గూడా ఏసింది పైన. అదేమో ఏదో చికెన్‌లో ఆయిల్ ఉంటనో ఏదో ఏసేసింది పైన. ఇదిగో చూడండి మా ఇద్దరి మధ్యలో చిన్న మూత పెడితే అందులో పడిపోయింది. నేనే తీసి పెట్టాను ఇదేనా అనేసి దానిలో పడిపోయింది. ఇది కాదక్క దీని మూత అనేసి మళ్ళీ తీసుకొని వేరే మూత పెట్టేసింది. దానికి సరిపడా మూత. చికెన్ బిర్యానీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అన్నా దమ్ముకెయ్యాలి. 20 మినిట్స్, హాఫ్ అన్ అవరు పెడితేనే బావుంటుంది. అప్పుడు చిన్నగా పెట్టి కింద పెనం ఉంటది గదా! పెనం పెడితే కొంచెం గూడా మాడదు. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఏదైనా సరే పెనం పెట్టాలి. తర్వాతొచ్చేసి ఇక్కడ యమ్మీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తర్వాతొచ్చేసి వేడి వేడిగా మిన్నమ్మకైతే బాక్స్ పెట్టేస్తా ఉంది. ఎందుకంటే 12:30 అయింది అప్పటికే. తర్వాతొచ్చేసి నాకు అంతగా ఇష్టం ఉండదని జెప్పాను గదా! "అక్క నువ్వు మధ్యాహ్నం కొంచెం కొంచెమే తినావు. నీకు జొన్న రొట్టె ఇష్టం గదా! నేను జేసి పెడతా. ఆమ్లెట్ ఏసిస్తా తిను నైట్‌కి మంచిగా" అనేసి నా కోసం మా చెల్లెలు జొన్న రొట్టె జేసింది. ఇదివరకైతే అంతగా వచ్చేది గాదు చెల్లెలికి. ఈ మధ్యలో చేస్తుందంట. చాలా బాగా సన్నగా జేసింది. ఇది వచ్చేసి వెడ్నెస్‌డే అండి. వెడ్నెస్‌డే గూడా నేనప్పటికి లేసి ఫ్రెష్ అప్ అయ్యాను. మిన్నమ్మ యెళ్ళే టైం అయింది. ఇక్కడ నేనెళ్ళిపోతా మిన్నమ్మ అని చెప్తా ఉన్నాను. ఉండు పెద్ద మమ్మీ అంటే, లేదు నాన్న ఎళ్తానులే ఇప్పటికి 2 డేస్ అయిపోయింది గదా వచ్చి అని చెప్తా ఉన్నాను. మా సన్ని గూడా ఫోన్‌లు చేస్తా ఉన్నాడు. పెద్ద మమ్మీ నేనొచ్చే వరకు ఉండు అని చెప్తా ఉన్నాడు. లేదులే నాన్న నువ్వొచ్చే వరకు చాలా రోజులైతది. 1 వీక్ అయితది. నువ్వొచ్చాక మళ్ళీ వస్తా అని చెప్పాను. ఇక్కడ చెల్లెలి ముగ్గయితే ఆ విధంగా ఏసింది ఆ రోజు. తర్వాతొచ్చేసి ఇది వెడ్నెస్‌డే అని జెప్పాను గదా! ట్యూస్‌డే ఆ విధంగా గడిచిపోయింది. వెడ్నెస్‌డే అయితే వాళ్ళకు దొడ్డు రవ్వతో ఉప్మా జేసిచ్చింది కొంచెము. ఇది మళ్ళీ మాకు నేను లేసి ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగి పిన్నమ్మ వాళ్ళైతే వెళ్ళిపోయారు. తర్వాతొచ్చేసి మాకు ఎగ్ నూడిల్స్ అయితే చేస్తా ఉంది చెల్లెలు. ఇక్కడ ఎగ్ నూడిల్సు, పాస్తా అవన్నీ జేస్తది చెల్లెలు ఇవన్నీ సాసులేసి. తర్వాతయితే ఇక్కడ నా కోసం, చెల్లెల కోసమయితే ఎగ్ నూడిల్స్ చేస్తా ఉంది. నాకు అంతగా ఇష్టం ఉండదు నూడిల్స్ గూడా. నాకు ఈ మ్యాగీలు, నూడిల్సు అట్లా ఏవి అంతగా నచ్చదు. ఒక జొన్న రొట్టె మాత్రం చాలా ఇష్టం నాకు టిఫిన్‌లల్లా జొన్న రొట్టె, దోస, ఇడ్లీ అవన్నీ గూడా అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే తినాలే అని తినేస్తాను, చేస్తాను గాబట్టి ఆ జొన్న రొట్టె అంటే చాలా ఇష్టం టిఫిన్‌లల్ల నాకు. జొన్న రొట్టెకు ఏ కర్రీ అయినా బావుంటుంది. ఏ విధంగా తిన్నా బావుంటుంది. అందుకనేసి నాకు జొన్న రొట్టె అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండైనా. తర్వాతొచ్చేసి ఇక్కడ సోయా సాస్, చిల్లీ సాస్, మళ్ళీ కొంచెం ఎనిగరేసింది. ఏసి ఎగ్గు అయితే పక్కకైతే ఇందులో ఏస్తే కొంచెం నీసు వాసన వస్తదనేసి చెల్లెలు పక్కకు బాయిల్ చేసింది ఎగ్గుని. కొంచెం బాయిల్ అంటే పలగొట్టి బాయిల్ చేసింది. ఇక్కడ ఈ విధంగా కొన్ని ఉల్లిపాయలు, తర్వాత అవన్నీ క్యారెటు, మళ్ళీ ఆహ్, క్యాబేజీ అవన్నీ ఏస్తది ఒక్కొక్కసారి. ఇప్పుడు లేవంట అందుకనేసి ఏయలేదు. నాకైతే ఇట్లా ప్లెయిన్‌గానే ఇష్టము.
ఇదిగోండి ఎగ్గు పక్కకు బాయిల్ చేసిందని చెప్పాను గదా! ఎగ్గు పలగొట్టి అక్కడ పక్కకు చేసింది. ఇందులోనే డైరెక్ట్ ఏస్తే ఏంటి అంటే కొంచెం నీసు వాసన వచ్చినట్టు ఉంటుందక్క. అందుకే పక్కకు ఎంపుతాను ఎగ్గుని అనేసి చెప్పింది. తర్వాత అయితే ఈ విధంగా నూడిల్స్ అయితే అయిపోయింది. నూడిల్స్ అయిపోయిన తర్వాత నేను, చెల్లెలు ఉడకబెట్టి పక్కకొక గిన్నెలో రంధ్రాల గిన్నెలో ఏసి పెట్టింది. అట్లా పొడి పొడిగా ఫస్ట్. తర్వాత ఈ ప్రాసెస్ చేసింది. పొడి పొడిలాడుతూ వస్తుంది. మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఉంటాయి గదా! ఆ విధంగానే వస్తుంది. భలే ఉంది. టేస్ట్ కూడా చాలా బావుంది. చెల్లెలు చేసిన నూడిల్స్, ఎగ్ నూడిల్స్. తర్వాతొచ్చేసి మేము ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి బయలుదేరాము హైదరాబాద్‌కైతే. వికారాబాద్ నుండి ఫైనల్‌గా కొత్తిమీరేసింది. చాలా బావుంది. పచ్చి ఉల్లిపాయ పెట్టి ఇంక కట్ చేసి నాకు, చెల్లెలికైతే పెట్టింది. మేమైతే అప్పటికి 8:30, 9 అంతే. ఎందుకంటే వాళ్ళు తొందరగా 8 వరకు వెళ్ళిపోతున్నారు గదా! తొందరగా పనులయిపోతాయి. పిల్లలు తొందరగా అయిపోతే వాళ్ళు ఉన్నంత సేపు హడావుడైతే చాలా ఉంటుంది. కాకపోతే పనులైతే మార్నింగ్ మార్నింగే అయిపోతవి. ఆఫీస్‌లకెళ్ళేవాళ్ళు, స్కూల్స్‌కు పిల్లలెళ్ళే వాళ్ళకైతే ఎంత హడావుడి ఉంటుందో అంత తొందరగా పనయిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయ కట్ చేసి పెట్టించింది. నూడిల్స్ అయితే నూడిల్స్ చేసిన తర్వాత ఎందుకో చెల్లెలికి పల్లి పట్టీలు చేయాలనిపించింది. పల్లీలైతే డ్రై రోస్ట్ అయితే చేసి ఈ విధంగా అయితే పొట్టయితే తీసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి అలా పప్పు గుత్తితో ఇలా అంటా ఉంది. కొంచెం చల్లారితేనేమో ఇట్లా చేయితో నలిపితే వచ్చేస్తది పొట్టు చాలా బాగా. కానీ బాగొచ్చేసాయి. పల్లీలు కొంచెం తగ్గాయి. పాకం ఎక్కువైపోయింది కొంచెం. తర్వాత చెల్లెలు కొంచెం బెల్లం ఎక్కువేసింది. పల్లీలు చూసుకోకుండా కొన్నే ఉన్నాయంట. ఫ్రిడ్జ్‌లో ఉన్నాయనుకుంది గానీ లేవు. తర్వాతొచ్చేసి నువ్వులున్నాయనేసి నువ్వులు ఏంపి అయితే ఏసి ఫైనల్‌గా మంచిగా సక్సెస్ జేసింది పల్లి పట్టిని. కాకపోతే లాస్ట్‌లో అయితే మన స్కిప్ అయిపోయింది. మొత్తం లాస్ట్ వరకొచ్చింది. కట్ చేసిన ముక్కలు మాత్రము చిక్కీలు మాత్రము స్కిప్ అయిపోయింది. నేను తీశానో లేదో వీడియో తెలియదు. స్కిప్ అయిపోయింది. ఇక్కడైతే ముద్ద పాకమైతే రావాలి చిక్కీల కోసము. చాలా బాగొచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఆ రోజు తినే కన్నా మళ్ళీ మాకు గూడా పెట్టిచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే తింటే చాలా టేస్ట్ అయిపోయినవవి. తర్వాతొచ్చేసి ఇక్కడైతే ఈ ఈ విధంగా పాకమైతే వాటరయితే కొంచెమే ఒక చిన్న కప్పు గూడా వద్దు. ఒక 2, 3 చుక్కలేయాలి వాటరంతే. కొంచెం నెయ్యన్నా, ఆయిలన్నా యేసుకోవాలి. నెయ్యుంటే నెయ్యేసుకోవాలి. లేదంటే ఆయిలేసుకోవాలి. ఆయిల్ అంటే మళ్ళీ పల్లి ఆయిల్ ఎయ్యొద్దు. ఎందుకంటే స్మెల్ ఉంటుంది గదా! పల్లి ఆయిలు. చిక్కీలు గూడా కొంచెం 2, 3 రోజులుంటే పల్లి ఆయిల్ వాసన వస్తుంది. కొంచెం వేరే ఉంటుంది గదా! సన్‌ఫ్లవరు అలా పామ్ ఆయిల్ అలా ఉంటే ఆ ఆయిలేసుకోవాలి. స్మెల్ లేని ఆయిలేసుకోవాలి. ఇక్కడ చూడండి పాకం అయితే రెడీ అయిపోయింది. ముద్ద పాకము. ఈ విధంగా అయితే పాకం రెడీ అవ్వాలి చిక్కీల కోసం. అప్పుడే పర్ఫెక్ట్‌గా చిక్కీలొస్తాయి. లేదంటే కొంచెం ఇదిగా ఉన్నా గూడా మెత్తగా అయిపోయి చిక్కీలనేది సరిగా రావు. ఇక్కడ చూడండి పాకం ఎక్కువైపోయింది. పల్లీలు తగ్గిపోయినాయి. అక్క ఏం జేయాలి? పల్లీలు లేవు. ఫ్రిడ్జ్‌లో ఉండేయనుకున్నా. కొన్నే ఉండేయి అంటే, నువ్వులుంటే ఏంపి ఏసేయి సరిపోతుంది అంటే, అప్పటికప్పుడే మళ్ళీ నువ్వులైతే ఏంపేసి డ్రై రోస్ట్ నువ్వులు గూడా డ్రై రోస్ట్ చేసేసి దీనిలో ఏస్తే అప్పుడు పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇదిగో చూడండి కొంచెం లూజ్ అయింది. ఇగో పల్లీలు నువ్వులు అయితే ఏంపింది. అప్పుడు పర్ఫెక్ట్‌గా జరిపోయింది. ఇది వేరైటీగా పల్లి నువ్వుల పట్టి. పల్లీలు, నువ్వులు కలిపి చాలా టేస్ట్ ఉంది. ఎందుకంటే 2 కలిపినాం గదా! నువ్వులు చాలా టేస్ట్ ఉంటాయి గదా! ఏంపిన తర్వాత అప్పుడు నువ్వులు కలిపేసరికి ఇంగా డబల్ అయిపోయింది టేస్టొచ్చేసి. తర్వాతొచ్చేసి చాలా బాగున్నాయి. తర్వాత లాస్ట్ చిక్కీలదే తీయడము స్కిప్ అయిపోయింది వీడియో. నేను కొద్దిసేపు పండుకుంటా అని పడుకున్నాను. అప్పటికే తీసేశారు. ఇక నేను అంతట్లోనే వీడియో తీయడం మర్చిపోయాను. ఎందుకంటే మేము ఆ రోజు వచ్చేదుంది గదా! కొంచెం హడావుడిగా ఉంటుంది గదా! వచ్చేటప్పుడు. అందుకనేసి నేను కొద్దిసేపు పడుకున్నాను. లేచి లంచ్ చేసి వచ్చేవరకే హడావుడి అయిపోయింది. ఇక్కడ ఒక ప్లేట్‌కైతే నెయ్యి రాసి ఆ విధంగా దానిలో ఏసి కొంచెం ఆరిన తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి. చాకుతో కట్ చేసి పెట్టుకుంటే మన చిక్కీలనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇదిగోండి పోషనని బట్టి ఈ విధంగా అయితే చాకుతో కట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆరితే గట్టి పడిపోతుంది కాబట్టి అదైతే స్కిప్ అయిపోయిందండి. కాకపోతే చాలా బాగొచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నువ్వులు, పల్లీలు గదా!
ఇక్కడ చూడండి మా మరిది అయితే 1:00 వస్తాడు. మినిమమ్ ఒక 12:30కి లంచ్ ఇచ్చి లెక్చరర్ మా మరిది. తర్వాతొచ్చేసి ఇక్కడ మేమైతే తినేసి రెడీ అయ్యాం. ఆ రోజైతే ఎగ్గు బీరకాయ చేసింది. లంచ్ వచ్చేసి చారు చేసింది. మేము అప్పటికి 1:30 అయింది. తినేసి బయలుదేరాము 2కి. ఇక్కడ మా చెల్లెలైతే ఒక్కరోజు ఉంటే అయిపోద్ది కదా! ఒక్కరోజు కూడా ఉండవు. 2 రోజులే ఉన్నామంటే చాలదా అవే 2 రోజులు అనుకుంటే మా మరిది దింపుతా అన్నాడు బస్ స్టాప్‌లో. వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. వద్దులే ఎందుకు మళ్ళీ వాకబులే కదా! మేము వెళ్ళిపోద్దామనేసి చెప్పాము. ఇంటికైతే వచ్చారు చెల్లెలు, మరిది. తర్వాతొచ్చేసి మేమైతే బయలుదేరాము. బస్సయితే చాలా లేట్ అయింది. అక్కడ బస్ స్టాప్‌లో అయితే చాలా 1 అవర్ వెయిట్ చేశాము. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ గదా! లంచ్‌కెళ్ళిపోతారు వాళ్ళందరూ. బస్సులన్నీ లంచ్‌కెళ్ళిపోతారు డ్రైవర్, కండక్టర్ అందుకే లేట్ అయింది. ఈ చెరువులో అయితే వాటర్ ఎప్పుడూ ఉంటాయండి. ఎప్పుడు నిండుగానే ఉంటుంది. నేను కొన్నేళ్ల నుంచి చూస్తున్నాను గదా! ఎప్పుడు నిండుగా ఉంటాయి. ఎప్పుడు తగ్గవు ఆ చెరువులో. తర్వాతొచ్చేసి బస్సే చాలా లేటొచ్చింది. 1 అవర్ వెయిట్ చేశాము. ఇక్కడ కోటిలో అయితే ఆ టైము 6:30 అలా అయింది. ఆ టైంలో అయితే ఫుల్లు రష్ ఉండేది ఒకప్పుడు కోటిలో. ఇప్పుడైతే అంతగా అనిపించలేదు. ఖాళీగా ఉంది చూసేయండి. ఇది రెండోసారి నేను చూడడము. ఒకసారి చూస్తే కూడా ఖాళీగా ఉంది. ఇప్పుడు కూడా ఖాళీగానే ఉంది చూడండి. ఒకప్పుడైతే ఫుల్లుగుండేది ఆ టైంలో కోటిలో. అసలు సందు లేకుండా ఉండేది. తర్వాతొచ్చేసి ఇంటికొచ్చిన తర్వాత మా వారైతే వచ్చారు బస్ స్టాప్‌కి. మళ్ళీ మాకు 1 కిలోమీటర్ ఉంటుంది మా ఇంటికి మెయిన్ రోడ్‌కి. విజయవాడ హైవేకి మా ఇంటికి 1 కిలోమీటర్ ఉంటుంది. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇంటికెళ్తుంటే ఇక్కడ చూడండి ఒకప్పుడైతే అసలు ఏం లేకుండా భయమేసేది. ఎవ్వరు కనిపించక భయమేసేది. ఇప్పుడేమో వెహికల్స్‌ను చూస్తే భయమేస్తుంది మా ఇంటి దగ్గరలో. 2005లో వచ్చాము మేమైతే. 20 ఇయర్స్ అయితుంది. అప్పుడు ఎవ్వరు జనాలు కనపడక భయమేసేది. తర్వాత ఇక్కడ సంత జరుగుతుంది. ఆ రోజు వెడ్నెస్‌డే గదా! మన ఇంటి దగ్గరలో వెడ్నెస్‌డే సంత ఉంటుంది. ఇక్కడ కీర్తన షాప్ దగ్గరొస్తే ఏమో ఆంటీ 4 డేస్ ఎళ్ళావు అంటుంది. 4 డేస్ ఎక్కడ్రా 3 డేసే గదా! అనేసి చెప్తా ఉన్నాను. ఐస్‌కు ఎళ్ళేటప్పుడైతే జ్వరం ఉంది. కొంచెము ఏంటి ఐసు జ్వరం తగ్గిపోయిందా అంటే అమ్మమ్మ మీద బెంగ పెట్టుకుందని కీర్తన నవ్వుతా ఉంది. ఇక్కడ మన కాలనీకొచ్చినాక షాప్ అన్నా గూడా ఏమక్క లేవు నువ్వు ఇక్కడ అందరూ అడుగుతా ఉన్నారు. ఇక్కడ శ్వేత వాళ్ళు ఆడబిడ్డ వాళ్ళు ఒడిబియ్యం వండారు. నిన్ను అడుగుతున్నారు అందరూ లేవు అంటే ఇంగ ఊరికెళ్ళాను గదా అన్న అని చెప్పాను. ఇక్కడ విఘ్నేష్ అయితే వాళ్ళ అన్న వాళ్ళైతే కన్నుకు తాకిచ్చారంట. అదే వాళ్ళ అమ్మకొచ్చి చెప్తా ఉన్నాడు. అన్న వాళ్ళు ఈ విధంగా కన్నుకు తాకిచ్చారు మమ్మీ అని ఇట్లా ఇట్లా చేసి చూయిస్తా ఉన్నాడు. వాళ్ళ పెద్దన్న చెరి తగిలిచ్చాడంట. ఏడ కొంచెం తగిలిందో గానీ మా వాళ్ళ మమ్మీకైతే ఈ విధంగా అన్న తగిలిచ్చాడని చెప్తా ఉంటే వాళ్ళ మమ్మీ నవ్వుతా ఉంది. వీళ్ళు తోటికోడళ్ళు చాలా బావుంటారు. అన్నదమ్ములు బావుంటారు. ఆడబిడ్డతో బావుంటారు. వాళ్ళ ఆడబిడ్డ ఇంటికెళ్ళడానికే వర్ష గూడా వచ్చింది. చెర్రి గూడా అందరూ కలిసి వాళ్ళ ఆడబిడ్డ ఇంటికైతే ఎళ్తా ఉన్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ మంచి మంచి వీడియోలొస్తాయి.